నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దుబ్బాక పోరులో బీజేపీ ఉత్కంఠ విజయం, సంబరాల్లో మునిగి తేలుతున్న కమల దళం. దుబ్బాక ప్రజలు స్ఫూర్తిదాయక విజయాన్ని అందించారన్న బండి సంజయ్, త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి తమను అప్రమత్తం చేసిందన్న కేటీఆర్, పార్టీ ఓటమి పాలైన దుబ్బాక ప్రజలకు అండగా ఉంటారన్న హరీష్ రావు. 11 రాష్ట్రాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీ హవా, మధ్యప్రదేశ్లో క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తున్న కమలం. బీహార్లో ఎన్డీఏకే ఆధిక్యం, అధికారాన్ని దక్కించుకోవడంపై ఆశ వదులుకోని ఆర్జేడీ. ఆత్మనిర్భర్ భారత్ నేడు ప్రపంచానికో శక్తి గుణకంగా మారిందన్న ప్రధాని, ఉగ్రవాదం, మనీ లాండరింగ్కు వ్యతిరేకంగా భారత్ పోరాడుతుందని వెల్లడి. వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన పోరులో చివరి 4 రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్ఎస్ కంచుకోటలో తొలిసారిగా పాగా వేసింది. 1470 ఓట్ల మెజారిటీతో సమీప టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్ విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన పోరులో చివరి 4 రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్ఎస్ కంచుకోటలో తొలిసారి పాగా వేసింది. 1470 ఓట్ల మెజారిటీతో సమీప టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్ విజయం సాధించారు. దుబ్బాక ఎన్నికల కౌంటింగ్ మొదటి 10 రౌండ్లలో బీజేపీ పూర్తి స్థాయి ఆధిక్యం కనబర్చగా అనూహ్యంగా పుంజుకున్న టీఆర్ఎస్ 11 నుంచి 20 రౌండ్ల వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి సవాల్ విసిరింది. దీంతో ఓ సమయంలో టీఆర్ఎస్ విజయం ఖాయమనే రీతిలో ఫలితాలు వెలువడ్డాయి. అయితే పడిలేచిన కెరటంలా చివరి 4 రౌండ్లలో బీజేపీ లీడ్లోకొచ్చి ఉత్కంఠకు తెరదించింది. 19వ రౌండ్ ముగిసేసరికి అధికార టీఆర్ఎస్ 450 ఓట్ల ఆధిక్యంలో ఉండడంతో దాదాపు విజయం ఖాయమనుకున్నారు. అయితే వరుసగా 20, 21, 22, 23 రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసింది. 20 రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి 241 ఓట్ల ఆధిక్యం, 21వ రౌండ్లో 428 ఓట్ల ఆధిక్యం, 22వ రౌండ్లో 438 ఓట్ల ఆధిక్యంతో పాటు 23వ రౌండ్లోనూ బీజేపీకి ఆధిక్యం లభించడంతో 1470 ఓట్ల మెజారిటీతో రఘునందన్ రావు విజయం సాధించారు. దుబ్బాకలో మొత్తం 1,62,516 ఓట్లు పోలవగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ 62,773 ఓట్లు సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత 61,302 ఓట్లు తెచ్చుకుని గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి 21,819 ఓట్లతో 3వ స్థానానికి పరిమితమయ్యారు. దుబ్బాక విజయంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం ప్రాణత్యాగం చేసిన గంగుల శ్రీనివాస్కే విజయం అంకితమిస్తున్నట్లు చెప్పారు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పించిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఇండ్లు మునుగుతుంటే, ప్రజలు చనిపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పెట్టాలి. రేపు దుబ్బాకలు ఆపద వస్తే, కష్టం వస్తే, పేదలకు ఇబ్బంది వస్తే ఈ ముఖ్యమంత్రి బయటికి రాని ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు. ఈ ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలి. ఈ ముఖ్యమంత్రి అహంకారం సమాధి కట్టాలి. టీఆర్ఎస్ పాలన అంతమొందించాలనేటువంటి దృఢ విశ్వాసంతో, ఒక విశాల దృక్పథంతో, ఒక దృఢ సంకల్పంతో ఇలా దుబ్బాక ప్రజలు మంచి తీర్పిచ్చారు. తన గెలుపుపై రఘునందన్ రావు మాట్లాడుతూ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాకలో బీజేపీ విజయం టీఆర్ఎస్ పతనానికి నాంది కాబోతోందని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుబ్బాక గెలుపు నూతన మలుపుగా ఆయన అభివర్ణించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడుతూ విజయం సాధించిన రఘునందన్ రావుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ విజయం నూతన శకం కాబోతోందన్నారు. పార్టీ నేత రామ్మాధవ్ మాట్లాడుతూ అధికార పార్టీ కుట్రలను ఛేదించి భాజపా అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారని, టీఆర్ఎస్ కుటుంబ పాలనకు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోషరావు మాట్లాడుతూ రఘునందన్ రావు విజయం చారిత్రాత్మకమైందన్నారు.
గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బును వెదజల్లిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పోలీసులతో వేధింపులకు దిగిందని, అయినా ప్రజలు మాత్రం బీజేపీనే గెలిపించారన్నారు. టీఆర్ఎస్ అప్రజాస్వామిక విధానాల వల్లే దుబ్బాకలో భాజపా విజయం సాధించిందని, కేసీఆర్ నియంతృత్వ పోకడలే ఆ పార్టీ ఓటమికి కారణమని సిపిఐ నేత నారాయణ అన్నారు. బీజేపీ విజయం నేపథ్యంలో లౌకిక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ దుబ్బాక నుంచి బీజేపీ ఘంటారావం పూరించిందని, టీఆర్ఎస్ నియంతృత్వ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారనడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి అప్రజాస్వామ్య పద్ధతి, ప్రజాస్వామ్యం చేయడం, ప్రయత్నించడం, ప్రతిపక్షాన్ని గౌరవించడం, ఒక నియంత్రణతో పాలనలో చేయడం, ఇవన్నీ ప్రజలు ఎప్పుడు కానీ అహంభావ వైఖరిని క్షమించరు, అవినీతిని క్షమిస్తారు. ఆ పద్ధతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ వారి పరిపాలన స్టైల్ అంతా కలిసి జనాన్ని ఒక విధంగా వ్యతిరేక తీసుకొచ్చిపెట్టింది. ఇప్పుడు బీజేపీ గెలిచింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ దుబ్బాక నుంచి బీజేపీ ఘంటారావం పూరించిందని, టీఆర్ఎస్ నియంతృత్వ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారనడానికి ఈ విజయమే నిదర్శనమన్నారు. దుబ్బాక గెలుపు ఈ రాష్ట్రంలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోయిందని చెప్పడానికి ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిపే ఒక సంకేతం. బీజేపీ పార్టీని అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటారని చెప్పడానికి ఇది ఒక నాంది. 2023లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి దుబ్బాక గెలుపు ఈరోజు ఒక శంఖారావాన్ని పూరించింది. ఇక్కడి నుంచి బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉప ఎన్నికల్లో విజయం దుబ్బాక ప్రజలకే అంకితమని బీజేపీ నేత రఘునందన్ రావు పేర్కొన్నారు. దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించడంపై మీడియాతో మాట్లాడుతూ దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు కాబట్టే బీజేపీని గెలిపించారన్నారు. తనను ఎన్ని రకాలు వేధించాలో అన్ని రకాలుగా వేధించారని, ప్రచారం చేయకుండా అడుగడుగున అడ్డు తగిలారని, ఈ చారిత్రాత్మక విజయంతోనైనా పాలకులకు కనువిప్పు కలగాలని రఘునందన్ రావు హితవు పలికారు. సేవ చేయడానికే నా శేష జీవితాన్ని, నా జీవిత కాలం మొత్తం కూడా దుబ్బాక నియోజకవర్గానికి సేవ చేయడానికే నా ఈ శరీరాన్ని అంకితం చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నా ఈ గెలుపులో ఆగస్టు 17వ తారీఖు నుంచి ఈ రోజు వరకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, నా గెలుపుని ఆకాంక్షిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ఏ గడ్డ నుంచి అయితే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినమో, న్యాయవాద వృత్తిని వదిలి ఏప్రిల్ 27, 2001 జలదృశ్యం నుంచి జై తెలంగాణ అని ఈ గడ్డకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తినమో, అదే గడ్డ మీద ఆ గొంతెత్తినటువంటి గొంతులు చేస్తున్నటువంటి అరాచక పాలనకి వ్యతిరేకంగా ఈ సిద్దిపేట గడ్డ ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పు ప్రగతి భవన్ దాకా పోవాలని చెప్పి నేను మీ ద్వారా వారికి అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మనిషిని ఎన్ని రకాలుగా వేధించవచ్చు, ఎన్ని రకాలుగా కేసులు పెట్టవచ్చు, ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేయొచ్చు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టవచ్చు, కుటుంబాన్ని, వ్యక్తిగత ప్రతిష్టను ఏ రకంగా భంగం చేయొచ్చు, చట్టాలు ఇచ్చినటువంటి లిమిట్స్ ని ఎట్లా క్రాస్ చేయొచ్చు అని అనేక రకాలుగా అనేక మంది అవహేళన చేసినా గానీ దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి ఈ చారిత్రాత్మక తీర్పు పాలకులకి కనువిప్పు కలిగించాలని నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు, భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, భారతదేశ హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మిత్రులు బండి సంజయ్ కుమార్ గారు, నా అడుగులో అడుగు వేస్తూ నా ఈ గెలుపుకి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుని వరకు నా ఈ గెలుపులో నాతో పాటు కలిసి ప్రచారం చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో నాతో పాటు కలిసి పనిచేసినటువంటి అనేక మంది బూత్ కమిటీ మిత్రుల మీద లాఠీలు, పోలీస్ కేసులు, అక్రమ అరెస్టులు, కొంతమంది మిత్రులు, ఒక సోదరి సుధారెడ్డితో సహా ఇంకో 4 మంది మిత్రులు ఈ రోజు సంగారెడ్డి జైల్లో ఉండడం అనేది బాధాకరం. అనేక అక్రమ కేసులు, అనేక నిర్బంధాలను తట్టుకొని కేవలం ప్రజాస్వామ్యం పరిడవిల్లాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం కోసం, ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నియంతృత్వ, నిరంకుశ, అప్రజాస్వామిక పాలనకి చరమగీతం పాడాలని చెప్పి, ఏ గడ్డ మీదనైతే నేను చదువుకున్నా అని చెప్పి
ముఖ్యమంత్రి గారు చెప్తారో ఆ గడ్డ నుంచి వచ్చినటువంటి రీసౌండ్ ఇది. ఈ సౌండ్ వినాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. బీజేపీకి దుబ్బాక ప్రజలు స్ఫూర్తిదాయక విజయం అందించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి విజయం చేకూర్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడారు. నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసమే బీజేపీకి ప్రజలు విజయం అందించారని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీ ఇదే విజయ పరంపరను కొనసాగిస్తుందన్నారు. అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించేందుకు టీఆర్ఎస్ యత్నించిందని, దుబ్బాక ప్రజలు నిజాయితీతో మంచి సందేశం ఇచ్చారన్నారు. గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగరవేసే వరకు ఇదే స్ఫూర్తితో వెళ్తామని సంజయ్ చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు, నేతలు విజయోత్సవం జరుపుకోకుండా పోలీసులతో అడ్డుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకెళ్తామన్నారు. అందించినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విజయాన్ని అందించినటువంటి దుబ్బాక ప్రజలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఈ విజయం అంతా కూడా కార్యకర్తల యొక్క శ్రమ, కష్టపడ్డ ఫలితంగా, అనేక మంది సీనియర్ నాయకుల యొక్క మార్గదర్శన కార్యంగా, పోటీ చేసినటువంటి అభ్యర్థి పోరాట పటిమ, స్పందించే తీరుగు దుబ్బాక ప్రజలు ఎలా మాకు విజయాన్ని చేకూర్చిపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తెలిపేది, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అహంకారం, స్వార్థపూర్త రాజకీయాలు, అవినీతి పాలన, అబద్దాల పాలన, నిరంకుశ పాలన, నియంత పాలన, నియంతృత్వ పాలన, రజాకారుల పాలన, గడీల పాలనకు వాళ్ళ దుబ్బాక ప్రజలు సమాధి కట్టిన విషయాన్ని ఈ సందర్భంగా దుబ్బాక ప్రజలు తీర్పు ద్వారా స్పష్టం చేసింది. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కోటను దుబ్బాక ప్రజలు బద్దలుగొట్టి బీజేపీకి విజయం కట్టబెట్టారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ విజయంతో ప్రతి గ్రామంలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దుబ్బాక మాదిరిగా ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కిషన్ రెడ్డి ఆక్షేపించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కుటుంబ సభ్యుల్ని వేధించారని, ఆయన మామ ఇంటిపై దాడులు చేశారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి ప్రచారానికి వెళితే అడుగడుగున అడ్డుకున్నారని, అధికారులు పక్షపాతంతో వ్యవహరించారని మండిపడ్డారు. నాయకులు, అధికారుల తీరుని ప్రజలు గమనిస్తున్నారన్నారు. దుబ్బాక ప్రజలు బీజేపీని చేరదీసి ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఉద్యమకారులు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసి పోరాటం చేశారో వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు. అమరవీర కుటుంబాలు కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలోని యువకుడు ఈరోజు తానే ఈ ఎన్నికల్లో విజయం సాధించినట్టు సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అడ్డా అయినటువంటి దుబ్బాకలో దుబ్బాక ప్రజలు ఈరోజు బీజేపీ జెండా పాతారు. టీఆర్ఎస్ కోటను దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టి రఘునందన్ రావుకు పట్టం కట్టారు. మీకందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా ఈరోజు బీహార్తో పాటు అనేక ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినటువంటి అన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు కానీ ఇంత దౌర్జన్యము, ఇంత అరాచకము
ఇంత అధికార దుర్వినియోగము ఏ ఎన్నికల్లో కనిపించదు. బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా శాంతియుతమైనటువంటి పద్ధతిలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయి. నేను గత అనేక సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాలలో కానీ అనేక రాష్ట్రాలలో ఎన్నికల్లో పనిచేశాం. కానీ ఇటీవల దుబ్బాకలో ఈ ప్రభుత్వం వివరించినటువంటి తీరు, అక్కడ అధికారులు వివరించినటువంటి పక్షపాతము, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ మీద అవలంబించినటువంటి విధానము, చేసినటువంటి దౌర్జన్యము ఎప్పుడు కూడా ఎక్కడ జరగలేదు, చూడలేదు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీని మరింత అప్రమత్తం చేశాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు. ఫలితాలు తాము ఆశించినట్లు రాలేదని, ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకుంటామని తెలిపారు. దుబ్బాక ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ విజయానికి పొంగిపోమని, ఓటమితో కుంగిపోమన్నారు. 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సైతం ఘన విజయం సాధించిందని కేటీఆర్ గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పాటుపడిన కార్యకర్తలు మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాలు తాము ఆశించిన విధంగా రాకపోయినా పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తం కావడానికి ఉపయోగపడతాయన్నారు. ఫలితాలు ఆశించిన విధంగా ఎందుకు రాలేదో, ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకుని పార్టీ అధ్యక్షుడి నిర్ణయం మేరకు ముందుకు సాగుతామని కేటీఆర్ పేర్కొన్నారు. ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. మేము ఏ ఎన్నిక గెలిచినప్పుడైనా గతంలో మా పార్టీ అధ్యక్షుల వారు కానీ, పార్టీ నాయకులు కానీ అందరం కూడా మీకు ఎప్పుడు కలిసినా ఒకటే చెప్పాం, విజయాలకు పొంగిపోము, గర్వపడము, అపజయాలకు కుంగిపోము, అపజయాలకు ఎదురు దెబ్బలకి ఇబ్బంది పడము, కృంగిపోము అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాం. ఈరోజు దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో మాకు ఓటు వేసిన 62,000 పైచిలకు ప్రజలకు ముందుగా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ఉప ఎన్నికలో పార్టీ పిలుపు మేరకు పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శాసనసభ్యులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హృదయపూర్వకమైన వారు చేసిన కష్టానికి, వారు చేసిన శ్రమకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సరే, ఫలితం మేము ఆశించినట్టు రాలేదు. రాజకీయాల్లో సహజంగా అందరం కూడా పోటీ చేసినప్పుడు గెలుపు కోసమే పనిచేస్తాం, గెలవాలని, ప్రజల మెప్పు పొందాలని పనిచేస్తాం. ఈ 6.5 ఏళ్ల కాలంలో ఎన్నో గెలుపులు, ఎన్నో విజయాలు నమోదు చేసుకున్నాం. సరే, ఈరోజు మేము ఆశించిన ఫలితం రాలేదు. తప్పకుండా ఈరోజు జరిగిన ఉప ఎన్నిక, ఈ ఓటింగ్ సరళి ఒక రకంగా మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా అప్రమత్తం కావడానికి కూడా ఒక రకంగా పనికొస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అదే రకంగా మరి మేము ఆశించిన విధంగా ఎందుకు ఫలితాలు రాలేదు అనేది అతి త్వరలోనే కూర్చుంటాం, లోతుగా సమీక్షించుకుంటాం, అర్థం చేసుకుంటాం. ఎందుకు ఫలితం మేము ఆశించినట్టు రాలేదు అనేది లోతుగా సమీక్షించి అర్థం చేసుకుని మా కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడా తొట్టుపాటు లేకుండా ప్రజలిచ్చిన తీర్పు శిరోధార్యం కాబట్టి మా పని మేము బ్రహ్మాండంగా ప్రజల మెప్పు పొందడానికి మా పని మేము చేసుకుంటూ ముందుకు పోతాం.
దుబ్బాక ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నానని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్కు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. దుబ్బాక ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్నారు. తమ లోపాలను సవరించుకుంటామన్నారు. దుబ్బాక ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఓడిపోయినప్పటికీ దుబ్బాక ప్రజలకు టీఆర్ఎస్ పక్షాన తన పక్షాన కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని హరీష్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకు కార్యకర్తలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ టీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ఉన్నప్పటికీ కూడా ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఓటమికి గల కారణాలు ఏంటి అనేటువంటిది లోతుగా మేము సమీక్షించుకుంటాం. బట్ అయినప్పటికీ కార్యకర్తలందరూ కూడా బాగా కష్టపడి పనిచేసినారు. ఈ ఓటమికి బాధ్యత నేనే తీసుకుంటాను. దుబ్బాక ఉప ఎన్నికల విజయంతో బీజేపీ కార్యకర్తలు పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. విజయోత్సవ ర్యాలీలు తీస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రాబోయే రోజుల్లో విజయాలకు దుబ్బాక నాంది పలికిందంటూ కేసీఆర్ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. వివరాల్లోకి వెళ్తే దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ ఉత్కంఠ విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు చేసుకున్నాయి. మెదక్ జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. కేసీఆర్ సర్కార్ ఇకనైనా తన పాలనా తీరుని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ దుబ్బాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ యొక్క విజయం మరి ఇది దుబ్బాక నియోజకవర్గంకే కాదు, మెదక్ జిల్లాకే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికే కాదు, భారతదేశంలో ఇదొక భారతీయ జనతా పార్టీకి ఒక ఘన విజయంగా మేము పరిగణిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గంలో ఏదైతే గెలిచిందో మరి దీనికి ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టుగా మరి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి తీర్పునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయం వద్ద కూడా సంబురాలు అంబరాన్నంటాయి. పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మాట్లాడుతూ దుబ్బాక విజయం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపిందన్నారు. రాబోయే ప్రతి ఎన్నికలోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో మొదటి గెలుపు అనేది అయితే జరిగిందో అది రేపటికి ఏదైతే విజయావకాశాలకు ఇది మొదటి పునాది, మొదటి మెట్టు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోపల భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలుపుందనే విషయము ఈ ఫలితంతో మనకు రుజువవుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనూ బీజేపీ శ్రేణులు విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయి. ఒకరిపై ఒకరు గులాల్ చల్లుకుంటూ విజయోత్సవ ర్యాలీ తీశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బీహార్లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూను దాటి భాజపా దూసుకెడుతోంది. 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఎన్డీఏ 81 స్థానాల్లో విజయం సాధించి మరో 41 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇక తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాగఠబంధన్ 69 స్థానాల్లో విజయం సాధించి మరో 44 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధించారు. ఎల్జేపీ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా బీహార్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న చాలా స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉండడం గమనార్హం. ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో ససారాం, గయా, పట్నా, చాప్రా, దర్భంగా, ముజఫర్పూర్, భగల్పూర్, ఈస్ట్ చంపారన్, సమస్తీపూర్, వెస్ట్ చంపారన్, సహర్సా, ఫోర్బేస్గంజ్లో ఆయన పర్యటించారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పుడు ఆయా ప్రాంతాల్లోని అభ్యర్థులు లెక్కింపులో ప్రత్యర్థులు నెట్టేసి దూసుకెళ్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. కడపటి వార్తలు అందే సమయానికి ఓట్ల లెక్కింపు జరుగుతున్న 59 స్థానాల్లో దాదాపు 40కి పైగా సీట్లలో భాజపా విజయం వైపు దూసుకెళ్తోంది. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 21 చోట్ల భాజపా గెలుపు దిశగా పయనిస్తోంది. ఇక గుజరాత్లో కూడా 8 స్థానాల్ని భాజపా క్లీన్ స్వీప్ చేసే దిశగా
ఫలితాలు వెలువడుతున్నాయి. మరో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోనూ 5 స్థానాల్లో భాజపా ముందుంది. మరో 2 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 1 స్థానానికి ఉప ఎన్నిక జరగగా కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తోంది. కాంగ్రెస్ ఇక్కడ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. గుజరాత్లో 8 స్థానాల్లో భాజపా అన్నింటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ ఇరు పార్టీల మధ్య దాదాపు 20% ఓట్ల తేడా ఉంది. బీజేపీ ఇప్పటివరకు 54% ఓట్లు సాధించగా కాంగ్రెస్కు 34% ఓట్లు మాత్రమే వచ్చాయి. హర్యానాలో 1 స్థానానికి ఎన్నిక జరగగా ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. కడపటి వార్తలు అందే సమయానికి ఓట్ల లెక్కింపు జరుగుతున్న 59 స్థానాల్లో దాదాపు 40కి పైగా సీట్లలో భాజపా విజయం వైపు దూసుకెళ్తోంది. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 21 చోట్ల భాజపా గెలుపు దిశగా పయనిస్తోంది. ఇక గుజరాత్లోనూ జరిగిన 8 స్థానాలను భాజపా క్లీన్ స్వీప్ చేసే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి. మరో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోనూ 5 స్థానాల్లో భాజపా ముందుంది. మరో 2 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 1 స్థానానికి ఉప ఎన్నిక జరగగా కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తోంది. కాంగ్రెస్ ఇక్కడ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. గుజరాత్లో 8 స్థానాల్లో భాజపా అన్నింటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ ఇరు పార్టీల మధ్య దాదాపు 20% ఓట్ల తేడా ఉంది. బీజేపీ ఇప్పటివరకు 54% ఓట్లు సాధించగా కాంగ్రెస్కు 34% ఓట్లు మాత్రమే వచ్చాయి. హర్యానాలో 1 స్థానానికి ఎన్నిక జరగగా ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జార్ఖండ్లో 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 1 స్థానంలో, జేఎంఎం మరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగిన 2 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఇక్కడ కూడా బీజేపీకి భారీ ఆధిక్యం వచ్చే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్లో 28 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో 20 సీట్లలో బీజేపీ విజయం దిశగా వెళ్తోంది. మరో 7 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉంది. వీటిలో ఎక్కువ సిట్టింగ్ సీట్లు కాంగ్రెస్వే కావడం గమనార్హం. మణిపూర్లో 5 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే 3 స్థానాల్లో బీజేపీ, మరో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. మరో స్థానంలో బీజేపీనే ముందంజలో ఉంది. నాగాలాండ్లో 2 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి, మరో స్థానంలో ఎన్డీపీపీ ముందంజలో ఉన్నారు. ఇక్కడ 2 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలేవి ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. ఒడిశాలో 2 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా ఇక్కడ 2 స్థానాల్లోనూ బీజూ జనతాదళ్ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. शानदार सफलता हमें हासिल हुई है। ये जो सफलता है भारतीय जनता पार्टी के विचार को जनता का आशीर्वाद है, विकास के कामों को जनता का आशीर्वाद है, हमारी सरकार ने जो जन कल्याण के काम किए उनको जनता का आशीर्वाद है। ये हमारी विनम्रता की, हमारी सेवा की, दरिद्र नारायण की सेवा की, किसानों की सेवा की, जो प्रयास हमने किए माताओं बहनों के कल्याण के, बच्चों को आगे लाने के लिए, उन प्रयासों को जनता का आशीर्वाद मिला है। दंभ और अहंकार हारा है, विनम्रता, शालीनता और सेवा यहाँ विजय हुई है। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज। ఉగ్రవాదం, మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల రవాణా ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. షాంఘై సహకార సంస్థ వర్చువల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న మోదీ సభ్య దేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ నేడు ప్రపంచానికి ఒక శక్తి గుణకంగా మారిందని చెప్పారు. ఉగ్రవాదం, మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల రవాణా ప్రపంచానికి ముప్పుగా మారాయని, భారత్ వీటికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తోందని మోదీ గుర్తు చేశారు. ఎస్సీఓ సభ్య దేశాలు ఒకరి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత మరొకరు గౌరవించుకోవాలని సూచించారు. ఐక్యరాజ్య సమితి 75 ఏళ్లు పూర్తి చేసుకుందని, ఈ ప్రయాణంలో అనేక విజయాలు సాధించినప్పటికీ ఐక్యరాజ్య సమితి ప్రాథమిక లక్ష్యం ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉందన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ కష్ట సమయంలో భారత్లోని ఔషధ పరిశ్రమ 150కి పైగా దేశాలకు అవసరమైన మందుల్ని అందజేసిందని, ప్రపంచంలో అందరికంటే మెరుగైన టీకా ఉత్పత్తి చేసే దేశంగా నిలిచిందన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మొత్తం మానవాళికి సహాయపడడానికి భారత్ తన టీకా ఉత్పత్తి, పంపిణీ సామర్థ్యాన్ని ఉపయోగిస్తోందని మోదీ తెలిపారు. కాగా కొన్ని నెలల కిందట ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వానికి జరిగిన ఎన్నికల్లో భారత్ విజయం సాధించింది. మొత్తం 192 సభ్య దేశాలకు గాను 184 దేశాల ఓట్లను సొంతం చేసుకుని భారత్ తాత్కాలిక సభ్యదేశ హోదాను దక్కించుకుంది. 2 ఏళ్ల కాలానికి భారత్ ఈ హోదాలో ఉంటుంది. తాత్కాలిక సభ్యదేశం హోదా కాలం 2021 జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలుంటాయి. వీటితో పాటు 10 తాత్కాలిక సభ్య దేశాలకు మండలిలో చోటుంటుంది. ప్రస్తుతం అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. తాత్కాలిక సభ్య దేశాలు 2 ఏళ్ల కాల పరిమితితో ఎన్నికవుతూ ఉంటాయి. ఇస్తోనియా, నైజర్, సెయింట్ విన్సెంట్, గ్రెనటైన్స్, ట్యునీషియా, వియత్నాం, బెల్జియం, డొమినిక్ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేషియా, దక్షిణాఫ్రికాలు ఇప్పుడు తాత్కాలిక సభ్య దేశాలుగా ఉన్నాయి. వాటిలో బెల్జియం, డొమినిక్ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేషియా, దక్షిణాఫ్రికాల 2 ఏళ్ల కాల పరిమితి ఏడాదితో ముగియబోతోంది. భారత్తో పాటు కొత్తగా ఎన్నికైన తాత్కాలిక సభ్య దేశాలు ఆయా స్థానాన్ని భర్తీ చేస్తాయి. కాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి భారత్ ఎన్నికవడం ఇది 8వ. హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జవహర్ నగర్, దమ్మాయిగూడ ప్రజలకు దుర్గంధం నుంచి శాశ్వత విముక్తి కల్పించేందుకు నిర్మించిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ని కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్లోని జవహర్ నగర్లోని జీహెచ్ఎంసీ, రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ వ్యర్థాలతో విద్యుత్ వేస్ట్ టు ఎనర్జీని ఉత్పత్తి చేసే ప్లాంట్ని నిర్మించారు. 19.8 మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంటు దక్షిణ భారతదేశంలోనే వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే మొదటి ప్లాంట్ కావడం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ విద్యుత్ ప్లాంట్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించినట్లు తెలిపారు. ఇక విద్యుత్ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి శ్రోతలకు బాలయ్యగా సుపరిచితులైన ప్రముఖ కథా, నవల, నాటక రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో కుటుంబ సంక్షేమ విభాగం, నాటక విభాగాల అధికారిగా పనిచేసిన రామచంద్రమూర్తి అనేక కథలు, నాటకాలు రాశారు. దూరదర్శన్కు కూడా పలు రచనలు చేశారు. ఆయన రచనల్లో అశ్రుఘోష, అమ్మకో ముద్దు బహుళ ఆదరణ పొందాయి. కొన్ని సినిమాలకు కూడా కథలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వ నంది, హంస అవార్డులతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు. యువ సినీ నటుడు వరుణ్ సందేశ్ ఆయన మనవడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుబ్బాక పోరులో బీజేపీ ఉత్కంఠ విజయం. సంబరాల్లో మునిగి తేలుతున్న కమల దళం. దుబ్బాక ప్రజలు స్ఫూర్తిదాయక విజయాన్ని అందించారన్న బండి సంజయ్. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి తమను అప్రమత్తం చేసిందన్న కేటీఆర్. పార్టీ ఓటమి పాలైన దుబ్బాక ప్రజలకు అండగా ఉంటారన్న హరీష్ రావు. 11 రాష్ట్రాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీ హవా. మధ్యప్రదేశ్లో క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తున్న కమలం. బీహార్లో ఎన్డీఏకే ఆధిక్యం. అధికారాన్ని దక్కించుకోవడంపై ఆశ వదులుకోని ఆర్జేడీ. ఆత్మనిర్భర్ భారత్ నేడు ప్రపంచానికో శక్తి గుణకంగా మారిందన్న ప్రధాని. ఉగ్రవాదం, మనీ లాండరింగ్కు వ్యతిరేకంగా భారత్ పోరాడుతుందని వెల్లడి.